కొత్తిమీర వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా ఆనియన్స్, టమాటాలు వేసి కొద్దిగా మగ్గనిచ్చుకోండి. ఈరోజు గ్రీన్ చికెన్ కదా, గ్రీన్ చికెన్ కాబట్టి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలండి. వేసి బాగా కలుపుకోవాలండి, మగ్గాలండి. ఆయిల్లో మగ్గిన తర్వాత వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి మసాలా, యాలకుల పొడి, కొబ్బరి పొడి అండి గ్రీన్ చికెన్లో వేయడానికి. ఓకే అండి, బాగా మగ్గాయి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ పట్టుకుందామండి. అలాగే దీంట్లో కొద్ది కరివేపాకు, పుదీనా వేసుకోండి. కరివేపాకు, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చికెన్కు నెక్స్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. కొద్దిగా వేగాక ఓకే, బాగా వేగిందండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేయాలండి. సరిపడా ఉప్పు, అలాగే సరిపడా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీన్ని బాగా కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి దాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. హై ఫ్లేమ్ మీద బాగా మంట పెడదాం. ఇక్కడనే మనం మిక్సీ పట్టేటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, టమాటా, ఆనియన్ పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. అదే మొత్తం పేస్ట్ కాకుండా కొద్దిగా లైట్గా చేసుకోవాలండి. బాగా ఉడికించుకున్నాము దీన్ని. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఓకే అండి, మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము తయారు చేసినటువంటి కొబ్బరి, మసాలా, యాలకుల పొడి వేసుకున్నాం. ఎండు కొబ్బరి అన్ని వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకున్నాము. వెనక్కి కొద్దిగా ఉడుకుతుంది. కొద్దిగా లైట్గా వాటర్ ఇద్దాము. వాటర్ ఇస్తే బాగా ఉడికించుకున్నాము. ఓకే, వెనక్కి ఉడుకుతుంది. నెక్స్ట్ దీన్ని వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నాం. చేసుకొని బాగా కలుపుకుంటాం. ఓకేనండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది.
ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ సింపుల్గా చేసేయచ్చు, తొందరగా చేసేయచ్చు, టేస్టీ కూడా ఉంటుంది. ఇది మనకు చపాతీ, పరోటా, రైస్, జొన్న రొట్టె అన్ని కాంబినేషన్ కూడా బాగుంటుంది. మీరే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సునంద వ్లాగ్స్ 777. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. ఇంకా మరిన్ని వీడియోస్, రెసిపీస్ పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేద్దాం, లైట్గా విడి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది.